విశాఖ సిటీ పరిధిలో రాత్రి వేళలో దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా దొంగను పోలీసులు పట్టుకున్నారు. కాకినాడకు చెందిన మహేష్ రెడ్డి వద్ద నుంచి 699 గ్రాముల బంగారం, 3 కేజీలకు పైగా వెండి ఆభరణాలు, కారు రికవరీ చేశారు పోలీసులు. విలాసవంతమైన జీవితం గడపడానికి అలవాటు పడ్డ దొంగ తన చిన్నతనం నుంచే దొంగతనాన్ని వృత్తిగా చేసుకున్నాడు. అన్ని కేసులు కలిపి సుమారు 60కి పైగా దొంగతనం కేసులు ఉన్నాయని విశాఖ పోలీసులు వెల్లడించారు. నిందితుడు పీజీ చదివి హైదరాబాద్ లో ప్రముఖ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అయినా కూడా అప్పుడప్పుడు నగరానికి వచ్చి దొంగతనాలను చేస్తూ హైదరాబాద్ లో విలాసవంతమైన జీవనం సాగిస్తున్నాడు. ఒక గ్రేవ్ కేసు జరిగింది నాగేశ్వరరావు గారి ఇంట్లో. సో ఆ కేసులో 17 తులాలు బంగారం పోయింది, మరి 30 తులాలు వెండి వస్తువులు పోయినాయి. మొత్తం విలువ 4,31,000 రూపాయలు. సో ఆ కేసు ఫస్ట్ మనం డిటెక్ట్ చేసాము. ఇంకా చాలా కేసులు ఆయన చేశారండి, మొత్తం 26 కేసెస్. ప్రస్తుతానికి మనం ఈ కేసులో అతన్ని రిమాండ్ పంపిస్తున్నాం. వెండి చూస్తే 1,084.94 గ్రామ్ బంగారం, 6,333.5 గ్రాములు వెండి, నగదు 40,500 రూపాయలు. మొత్తం సొత్తు విలువ 24,66,6,000